మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బియ్యం తింటున్నారా? పిల్లలు గోడ మీద ఉన్న పెయింట్ సున్నం లాక్కొని తినడం, ఫ్రిడ్జ్ తీసి ఐస్ తినడం, ఇలాంటి తినకూడని పదార్థాలు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తింటుంటారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా తింటున్నారు? దీన్ని పైకా అంటారు. ఇది ఎందుకు వస్తుంది? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం, ఎక్స్పెషల్లీ ఐరన్, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వీటి టేస్ట్ రుచిగా ఉంటుంది వాళ్ళ టేస్ట్ బడ్స్కి. వాళ్ళు కావాలి అనుకున్నా కంట్రోల్ చేసుకోలేరు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, మీకు తెలీదా అలా కూడా మాట్లాడతారు. అయినా కానీ బ్లడ్ పెరిగేవి తినాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్ వాళ్ళ నోటికి నచ్చదు, ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి. సో మనం ఇది తింటే పర్వాలేదా? లేదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ఐటమ్స్ తినడం మూలాన ఇన్ఫెక్షన్స్ రావడం, ఇండైజెషన్స్ రావడం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఏం చేయాలి? వీళ్ళకి డైరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళు తినేయలేరు. అసలు హెచ్బి లెవెల్ చూసుకొని ఎంత ఉందో చెక్ చేసుకొని, ఒక్కొక్కసారి ఐరన్ టాబ్లెట్స్ కూడా సరిపోకపోవచ్చు. ఇంజెక్టబుల్ వాళ్ళ లెవెల్ బట్టి మనం ఇస్తాం. హెచ్బి లెవెల్ చాలా తక్కువగా ఉంటే ఇంజెక్షన్స్, కొంచెం బాగానే ఉంటే ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇది సెట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.